న్యూస్ అవర్ అప్డేట్స్ చూద్దాం. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. రేపు ఉదయం గాంధీ భవన్ లో పీఏసీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అడ్వైజరీ కమిటీతో భేటీ అవుతారు ఖర్గే. రేపు సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో గ్రామ మండల కమిటీ అధ్యక్షులతో ఖర్గే భేటీ ఉంటుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే ఖర్గే సభ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, పొంగులేటి పరిశీలించారు. మంత్రుల వెంట రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఉన్నారు. గ్రామస్థాయి నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు నేరుగా సమావేశమవుతారని తెలిపారు భట్టి. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోనూ కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒకరికి మరొకరు సమాచారం చేరవేసుకుని సమన్వయంతో సభకు రావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం భట్టి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే 3 సార్లు అరవింద్ కుమార్ ను ప్రశ్నించింది ఏసీబీ. ఇటీవల కేటీఆర్ స్టేట్మెంట్ ను 2సారి రికార్డు చేసింది. కేటీఆర్ ఇచ్చిన సమాచారంతో అరవింద్ ను 4సారి ప్రశ్నించింది. 4 రోజుల పాటు విదేశాల్లో ఉండి గత నెల 30న హైదరాబాద్ కు వచ్చారు అరవింద్ కుమార్. ఈ రోజు నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 9 వరకు మొత్తం 38 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీనగర్లోని పంధా చౌక్ బేస్ క్యాంప్ నుంచి తొలి బ్యాచ్ యాత్రికుల బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో ఇప్పటివరకు 3,60,000 మందికి పైగా యాత్రికులు నమోదు చేసుకున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పెహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడితో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఆపరేషన్ శివ ద్వారా యాత్రికులకు పటిష్ట భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 9 నుంచి 12 తరగతుల విధానంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సాధించాలని సూచించారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రగతిపై నివేదిక సమర్పించాలన్నారు. విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో బాలబాలికలకు వేర్వేరుగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పేషెంట్ హెల్త్ హిస్టరీతో పాటు ఫ్యామిలీ హిస్టరీ తెలుస్తుందని అన్నారు ఆయన. అత్యవసర సమయాల్లో డాక్టర్కు చికిత్స చేయడం ఈజీ అవుతుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ జనసమితి నేతలు భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో సమావేశం జరిగింది. ప్రజా సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రజా సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు జనసమితి నేతలు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. తిమ్మరాజుపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. త్వరలో తమ ప్రభుత్వం అమలు చేయనున్న పథకాల గురించి వివరించారు. గ్రామంలో చదువుకుంటున్న విద్యార్థుల గురించి సీఎం ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం పథకం అందిందా లేదా అన్న విషయంపై కూడా ఆరా తీశారు చంద్రబాబు. భూములను దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు పనులు చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల భూమికి రక్షణగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఆయన. ఎవరైనా రౌడీయిజం చేస్తే వారికి అదే చివరి రోజని హెచ్చరించారు. ఇక్కడ ఉన్నది CBN 14 కాదు, CBN 95 అంటూ హెచ్చరించారు. ప్రజాహిత రాజకీయాలే తనకు తెలుసని, ధర్మాన్ని కాపాడతానన్నారు. అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేస్తానని స్పష్టం చేశారు. పేదవాళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి P4 కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిశారు వైద్య విద్యార్థులు. విదేశాల్లో చదువుకున్న వైద్య విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు జగన్. వైద్య విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం దారుణమని అన్నారు ఆయన. ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం అందరినీ ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. మెడికల్ సీట్లు ఇస్తే వద్దని తిప్పి పంపిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబుది అంటూ ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో గ్రామానికి వెళ్లి చంద్రబాబు మోసాన్ని కార్యకర్తలకు వివరించాలని బొత్స పిలుపునిచ్చారు.
అమలాపురంలో జరిగిన వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలను విస్మరించినందుకు సభకు ముందు వైసీపీ శ్రేణులు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపాయి. గ్యారంటీ క్యూఆర్ కోడ్ ను రీజనల్ కోఆర్డినేటర్ బొత్స ఆవిష్కరించారు. ఎన్నికల ముందిచ్చిన హామీలు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వస్తాయని, వీటిని వైసీపీ కార్యకర్తలు ప్రజల వద్దకు తీసుకువెళ్లాలని అన్నారు. చంద్రబాబు చేసిన మోసాన్ని వివరించాలని బొత్స కోరారు. బాపట్ల జిల్లాలో వైసీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఇంటింటికి వంచన కార్యక్రమం ప్రారంభించారైనా కార్యక్రమం 4 విడతల్లో జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలకు తెలియజేయాలని నేతలను కోరారు. సుపరిపాలన పేరుతో ఇంటింటికి వచ్చే టీడీపీ నేతలను హామీల అమలుపై నిలదీయాలని పిలుపునిచ్చారు వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగులు పెడుతూ ఉంటే జగన్ జైల్లో ఉన్న రౌడీలను పరామర్శించడానికి పరిగెడుతున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. నంద్యాల జిల్లా గుళ్లదుర్తిలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి. ఏడాది పరిపాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ 6 పథకాలను, పలు అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాన్ని ప్రజలకు అందించారు. మళ్లీ పాదయాత్ర చేస్తానని, అధికారంలోకి వస్తానని జగన్ కలలు కంటున్నారని అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణకు యూరియాను కోటా ప్రకారం కేటాయించాలని కేంద్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. కేంద్ర మంత్రులు ప్రకాష్ నడ్డా, కిషన్ రెడ్డి, సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. నెలవారీగా కేటాయించిన విధంగా రాష్ట్రానికి యూరియా పంపిణీ చేయాలని కోరారు. యూరియా లోటు వల్ల రాబోయే నెలలో రైతులకు ఇబ్బందులొస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్రానికి కేటాయించిన యూరియాను పంపాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విజయవాడ సబ్ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదలయ్యారు. ఫిబ్రవరి 16న హైదరాబాద్లో అరెస్టైన వంశీ మొత్తం 137 రోజులు సబ్ జైల్లో ఉన్నారు. ఆయనపై మొత్తం 11 కేసులున్నాయి. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ వచ్చింది. దాంతో వంశీ రిలీజ్ అయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చుక్కెదురైంది. కేసులో అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు మోహిత్ రెడ్డి. అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమంది న్యాయస్థానం. లిక్కర్ కేసులో A39 గా ఉన్నారు మోహిత్ రెడ్డి. ఇప్పటికే ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ డిస్మిస్ అయింది. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేయడం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు ఆయన లేఖ రాశారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, ఎటువంటి ఒత్తిడి లేదని కౌశల్ వివరించారు. రాజీనామాకు ఎలాంటి బలవంతం, వేధింపులు లేవని లేఖలో స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, సహచరులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గాల్లో సేవలందిస్తానని తెలిపారు సిద్ధార్థ్ కౌశల్. పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ ముందు కార్మిక కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ప్రమాదం జరిగి 3 రోజులవుతున్నా తమ వాళ్ల ఆచూకీ చెప్పడం లేదంటూ నిరసన చేపట్టారు. ఇన్సూరెన్స్ ప్రాసెస్ కోసం ఫ్యాక్టరీలోని శిథిలాలను తొలగించడం లేదని ఆరోపిస్తున్నారు. శిథిలాల కింద భారీగా మృతదేహాలున్నాయని చెప్తున్నారు. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై ఈడీ అధికారులు దాడులు చేశారు. అతని సోదరుని ఇంట్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో శివబాలకృష్ణను అరెస్ట్ చేశారు. 250 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశారు. ఇదే కేసులో గతంలో ఆయన సోదరుడు నవీన్ కుమార్ ను కూడా ఏసీబీ అరెస్ట్ చేసింది. శివబాలకృష్ణపై పీఎంఎల్ఏ కింద ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. రాజేంద్రనగర్, చైతన్యనగర్లోని నివాసాల్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో 2 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అరెస్ట్ సంచలనం సృష్టించింది. ఈ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఉగ్రవాదుల కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. బట్టల వ్యాపారం ముసుగులో రాయచోట్లో మకాం వేశారు. అన్న ఒకచోట, తమ్ముడు మరోచోట నివాసముంటూ కార్యకలాపాలు సాగించారు.
పేరుకు చిల్లర దుకాణం, బట్టల షాప్ నిర్వహిస్తూ స్థానికులను నమ్మించారు. టెర్రరిస్టులు అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ ఇళ్లలో సోదాలు నిర్వహించారు పోలీసులు. వారి ఇళ్ల వద్ద పహారా కాస్తున్నారు పోలీసులు. టెర్రరిస్టుల కుటుంబ సభ్యులను, వీళ్లకు ఇళ్లు కిరాకీ ఇచ్చిన యజమానులను అదుపులోకి తీసుకున్నారు. తెలుగు సినీ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. 4 ఏళ్లుగా 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బోడుప్పల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. గత 4 రోజుల నుంచి ఫిష్ వెంకట్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు చెప్తున్నారు డాక్టర్లు. ఖచ్చితంగా కిడ్నీలు మార్పిడి చేయాలని సూచించారు. అయితే అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. సరైన వైద్య సేవలు పొందలేని దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. సాయం కోసం దాతలు ముందుకొచ్చి ఫిష్ వెంకట్ ను కాపాడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. హైదరాబాద్ నార్సింగ్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 1.5 కోట్ల విలువ చేసే 650 గ్రాముల హెరాయిన్ ను సీజ్ చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు నార్సింగ్ వద్ద మాటు వేశారు. ఓ బ్యాగ్ లో హెరాయిన్ తీసుకొస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 650 గ్రాముల గోధుమ కలర్ హెరాయిన్ గుర్తించారు. రాజస్థాన్ లో కొనుగోలు చేసి హైదరాబాద్ కు తరలించారు. తానే హెరాయిన్ కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగ్ పోలీసులు. హెరాయిన్ విక్రయించిన వ్యక్తిపైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్ కి అలవాటు పడిన కుమారుడు కన్న తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. వనపర్తిలోని తన స్థలాన్ని విక్రయించగా వచ్చిన 6 లక్షలను హనుమంత్ నాయక్ ఇంటికి తీసుకొచ్చారు. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైన ఆయన కుమారుడు రవీందర్ నాయక్ ఇంట్లో ఉంచిన ఆ డబ్బు నుంచి 2.5 లక్షలు తీసుకువెళ్లి పోగొట్టుకున్నాడు. కొద్ది రోజులుగా తండ్రి డబ్బు గురించి అడుగుతూ ఉండగా తన స్నేహితుడికి అవసరం ఉంటే ఇచ్చానని చెప్పి కాలయాపన చేస్తూ వచ్చాడు రవీందర్. ఓర్వకల్లు విజయవాడ మధ్య విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. వారంలో 3 రోజులు సోమవారం, బుధవారం, శుక్రవారం ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి విజయవాడకు విమాన సర్వీసులు నడుస్తాయి. విజయవాడ విమానాశ్రయం నుంచి 3 గంటల 45 నిమిషాలకు బయలుదేరి ఓర్వకల్లు విమానాశ్రయానికి 4 గంటల 50 నిమిషాలకు చేరుకుంటుంది ఫ్లైట్. తిరిగి ఓర్వకల్ విమానాశ్రయం నుంచి 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరి విజయవాడ విమానాశ్రయానికి 6 గంటల 15 నిమిషాలకు చేరుతుంది. విశాఖపట్నం, చెన్నై మధ్య కాదేలియా క్రూయిజ్ షిప్ ప్రారంభమైంది. వర్చువల్ గా ప్రారంభించారు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. ఈ షిప్ ఈ నెల 5న చెన్నై చేరుకుంటుంది. 11 అంతస్తులు ఉన్న ఈ నౌకలో దాదాపు 600 మంది ప్రయాణించొచ్చు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా నౌకలో వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్, జిమ్, ఫిట్నెస్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్, రాక్ క్లైంబింగ్, డాన్స్ షోలు, మ్యూజిక్ ప్రదర్శనలు, మూవీ థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు, క్యాసినోలు, లైబ్రరీలు ఉంటాయి. పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గోదావరి నదిలో వరద ఉధృతి పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 5 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి మట్టం క్రమంగా పెరిగింది. ముఖ్యంగా భద్రాచలం, ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి కనిపిస్తోంది. నంద్యాల జిల్లా కేంద్రం రైతునగర్లోని ట్రాన్స్కో మాజీ ఏడీఈ రవికాంత్ చౌదరి ఇంట్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నెల్లూరు, కడప సరిహద్దు పరిధిలోని మల్లెంకొండ అటవీ ప్రాంతంలో వృద్ధుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. 10 రోజుల క్రితం మల్లెంకొండ వద్ద ఉన్న మల్లేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్లిన 2 వృద్ధులు రత్నయ్య నాయుడు, వెంకట సుబ్బారాయుడు అదృశ్యమయ్యారు. రోజులు గడుస్తున్న వారు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అడవిలో గాలించేందుకు వెళ్లారు. అడవిలో ఎర్రచందనం నరికేందుకు వచ్చిన తమిళ కూలీలు వీళ్లకు తారసపడ్డారు. తమిళ కూలీల చేతిలో మారణాయుధాలుండటంతో భయంతో వెనుతిరిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 2 డీఎస్పీలు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బలగాలతో తమిళ కూలీలు దారి తప్పిన వృద్ధుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలులో ఇరిగేషన్ ఆఫీస్ ముందు జలసాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాయలసీమకు సాగునీటి జలాల్లో తీరని అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.
శ్రీశైలం ప్రాజెక్టు తుంగభద్ర జలాశయాల్లో పుష్కలంగా నీరున్నా ఆయకట్టుకు నీరు విడుదల చేయడం లేదని ఆరోపించారు. తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోయి నీటి వాట తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు చేరినా విద్యుత్ ఉత్పత్తి చేయాలని చూస్తున్నారు తప్ప ఆయకట్టుకు నీరివ్వాలన్న ఆలోచన చేయలేదని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల బాధ వర్ణనాతీతంగా తయారైంది. మొన్న ఓ రైతు విరక్తితో ట్రాక్టర్ లోడ్ మామిడికాయలను నడి రోడ్డుపైనే పారబోశాడు. తాజాగా చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మింద గ్రామంలో రైతు కుమార్ తన ఎకరా భూమిలోని మామిడి చెట్లను నరికేశాడు. తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజనంలో పురుగులొస్తున్నాయంటూ న్యూ బాయ్స్ హాస్టల్ ఎదుట ధర్నా చేపట్టారు. సమస్య పరిష్కారంలో వీసీ రిజిస్ట్రార్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ల నీళ్లచారు పురుగుల భోజనంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనియా, రాహుల్ గాంధీలకు సంబంధమున్న ఏజేఎల్కు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారని ఈడీ ఆరోపించింది. ఢిల్లీ కోర్టులో ఈడీ తరపు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ వి రాజు తన వాదనలు వినిపించారు. చాలా ఏళ్లుగా వీరు మోసపూరితంగా ఇలా అద్దె చెల్లించారని కోర్టు ముందు వాదించారు. అందుకు సంబంధించిన రసీదులను వీరు తయారు చేశారన్నారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతల సూచనల మేరకే ఈ నగదును వీరు ఇలా ఏజేఎల్కు బదిలీ చేశారని కోర్టుకు విన్నవించారు. ఇదే తరహాలో కాంగ్రెస్ సీనియర్ నేతల సూచనల మేరకు అడ్వర్టైజ్మెంట్ నిధులు సైతం దారి మళ్లించారని, మోసపూరిత మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం నేరమని ఈడీ తరపు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టుకు స్పష్టం చేశారు. కర్ణాటకలో సీఎం మార్పు వాదనలకు చెక్ పెట్టారు సిద్దరామయ్య. 5 ఏళ్లు తానే కర్ణాటకకు సీఎంగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలొద్దన్నారు. సీఎం మార్పుపై విపక్షాలు చేస్తున్న కామెంట్స్ కు సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, జేడీఎస్ నేతలు ఏవైనా కాంగ్రెస్ అధిష్టానమా అని సిద్దరామయ్య ప్రశ్నించారు. కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతోంది. మధ్యతరగతి, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు ఎక్కువగా వినియోగించే వస్తువులపై జీఎస్టీ తగ్గించాలని భావిస్తోంది. ప్రస్తుతం 12% ఉన్న జీఎస్టీ స్లాబ్ను పూర్తిగా తొలగింపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అలా కుదరకపోతే 12% ఉన్న వస్తువులను 5% ట్యాక్స్ స్లాబ్ పరిధిలోకి తీసుకురావాలని చూస్తోంది. పేద, మధ్యతరగతి ఎక్కువగా వినియోగించే టూత్ పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, వంటగదిలో వినియోగించే పాత్రలు, గీజర్లు, తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మిషన్లు, సైకిళ్లు వంటివి ఇందులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 90,650 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 98,890 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్లో కిలో వెండి 1,20,000 రూపాయలకు అమ్ముడవుతోంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ఫలితంపై ప్రొడ్యూసర్ శిరీష్ వ్యాఖ్యలతో చెలరేగిన దుమారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా ఫెయిల్ అయిన తర్వాత శంకర్ చరణ్ తమకు ఫోన్ చేయలేదని ఓ ఇంటర్వ్యూలో శిరీష్ చేసిన వ్యాఖ్యలు చరణ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది. రామ్ చరణ్ అభిమానుల నుంచి నోటీసులు కూడా వచ్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలోని అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో వర్షాల ప్రభావం కొనసాగుతోంది. రాబోయే 4 రోజులు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రత్యేకంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.